ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన ఛానల్ వెంకీ ఓల్డ్ ఎగ్జామ్ ఫ్రెండ్స్. చూడండి, చాలా మందికి అయితే డిగ్రీకి సంబంధించిన ఓడి ఎలా ఉంటుంది. మనకైతే ఓడికి ఒకసారి మనం సప్లీలో ఫెయిల్ అయితే స్టార్ మార్క్స్ వస్తుందో, మనకి 5 years తర్వాత మనకైతే ఈ స్టార్ మార్క్స్ వస్తుందో, నెక్స్ట్ ఓడి మీద ఎటువంటిది ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మంది డౌట్స్ అయితే అడిగారు. మీకైతే ఓడికి సంబంధించి ఒక ఓడి అయితే ఒకసారి మీకైతే చూపిస్తాను. మనకి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి అందులో మనకి స్టార్ మార్క్ ఉంటుందా లేదైతే ఈ వీడియోలో చూద్దాం. ఒకసారి అయితే మీరైతే ఓడి ఎలా ఉందైతే చూడండి. చాలా డౌట్స్ అయితే మీకు అయితే ఈ ఓడి ద్వారా క్లియర్ అవుతాయని అయితే అనుకుంటాను. ఒకసారి అయితే ఓడి చూడండి ఫ్రెండ్స్. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇది మరి ఇలాగైతే మనకైతే ఓడి అయితే ఉండదు ఫ్రెండ్స్. మీకు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీ నేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏం చేస్తారు, అది బ్యాచులర్ ఆఫ్ సైన్స్ సంబంధించింది అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు కిందకి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారని చెప్పేసి అయితే ఇక్కడైతే మీకు చూపి అక్టోబర్లో 18 అక్టోబర్ 19 అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ అయితే ఒక ఇయర్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మరి ఏ క్లాస్లో పాస్ అయ్యారో చెప్పి దానికి సంబంధించింది ఇస్తారు. నెక్స్ట్ మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇది మనకి ఈ విధంగా అయితే మనకైతే ఓడి అయితే ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన మార్క్ లిస్ట్ కూడా మనకైతే నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మార్క్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మార్క్ లిస్ట్ అయితే మనకైతే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు సంబంధించిన మీ నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎలా పాస్ అయ్యారో చెప్పేసి అయితే ఎక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడైనా చూడండి, ఇక్కడ మనకైతే ఓడికి సంబంధించింది ఎక్కడ మీరు ఫెయిల్ అయ్యారా, పాస్ అయ్యారా, స్టార్ మార్క్స్ వచ్చిందో చెప్పేసి అయితే ఇక్కడ ఏది కూడా మనకైతే ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఓన్లీ ఎప్పుడు పాస్ అని చెప్పేసి అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్లో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మీరే చూసుకోవచ్చు ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి ఇక్కడ ఇయర్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఇయరింగ్ అది ఇచ్చారు తప్ప మనకి ఇక్కడ ఎక్కడ స్టార్ మార్క్ కూడా ఇవ్వలేదు. మీకు చెప్పాను కదా, మొత్తం కలిపిస్తే అయితే మనకైతే ఇక్కడ ఒక ఎస్జీపీఏ అయితే ఎక్కడైతే రావడం అయితే జరుగుతుంది. అదే సీజీపీఏ అదైతే మీరు ఎక్కడ ఏదైతే కౌంట్ అయితే చేసుకోవాలి. మన 6.41 అయితే ఇక్కడైతే రావడం అయితే జరిగింది. మీరు చూసుకోవాలి. ఇక్కడ మీరు ఎగ్జామ్ సైన్స్ ఉంటుంది తప్ప ఎక్కడైతే మనకి ఎక్కడ స్టార్ మార్క్స్ అనేది అయితే ఎక్కడైతే ఇవ్వలేదు. మీరు పాస్ అయినంత వరకు అయితే ఎక్కడైతే ఇవ్వలేదు. చూసుకోండి, ఇక్కడ మనకి 3కి సంబంధించిన ఎక్కడైతే ఇచ్చారో నెక్స్ట్ ఇక్కడ సీజీపీఏలో క్లాసు సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఏ సబ్జెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ మనకైతే ఈ విధంగా అయితే మనకైతే మార్క్ లిస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి మనకి సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ ఏముంటుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి. సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ అయితే మీకు ఎన్ని గ్రేడ్ వచ్చాయి, నెక్స్ట్ జీపీఏ అంటే ఏమిటి, నెక్స్ట్ మనకి చూసుకోవచ్చు. నెక్స్ట్ కింద చూసుకున్నట్లయితే మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి కాబట్టి మనకైతే అన్ని సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. మనం వచ్చిన సీజీపీఏ దీనికి అబవ్ ఉంటే థర్డ్ క్లాస్, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి ఎక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సీజీపీఏ 10 gives అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అవుట్పుట్ బై ది క్యాండిడేట్ అనేసి ఎక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మనకైతే సర్టిఫికేట్ ఓడి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా ఈ వీడియోలో అయితే మనకి ఓడి ఎలా ఉంటుందో మీకు ఏదైతే చూపించిన మార్కులు స్టార్ వస్తుందో లేదో కూడా మీకైతే క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఇదైతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.